వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే, కవిత, కేసీఆర్ బిడ్డ కవిత తెలంగాణ టీడీపీలోకి రావాలని కోరుకుంటున్న అసలు నేతలు ఎవరు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నాం. కవిత టీడీపీలోకి రాబోతుంది అనేది ఈరోజు ప్రచారం కాదు. ఒకవైపు ఆమె పార్టీ కోసం కూడా రెడీ అవుతా ఉంది. అటు తన తండ్రి ద్వారా, అంటే తన తండ్రి పార్టీ అయిన బీఆర్ఎస్ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ కూడా ఆవిడ రాజీనామా చేయడం జరిగింది. ఆవిడ రాజీనామాను కూడా అటు కౌన్సిల్ చైర్మన్ అయిన గుత్తా సుఖేందర్ రెడ్డి రాజీనామాని యాక్సెప్ట్ కూడా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆవిడ మాజీ ఎమ్మెల్సీ అయ్యారు. అదే రోజున ఆవిడ బయటకు వచ్చి ఆవిడ పార్టీని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే త్వరలోనే పొలిటికల్ పార్టీ పెట్టబోతా ఉన్నాను. బీఆర్ఎస్లో అంటే పడని వాళ్ళు, బీఆర్ఎస్ అంటే అసంతృప్తి ఉన్నవాళ్ళు, కేసీఆర్ విధానాలను వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే నాతో కలిసి నడవండి అని చెప్పి ఆమె కాల్ఫర్ కూడా చేస్తున్నారు. కాల్ ఇచ్చున్నారు అందరికీ. అంతేకాదు తన ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ అని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు. అటు కౌన్సిల్లో మాట్లాడుతూ కూడా చాలా తన బాపు గురించి, తన తండ్రి బాపు తీసుకున్న నిర్ణయాల గురించి చాలా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు ఆవిడ. అయితే ఆల్రెడీ జాగృతి ఎస్టాబ్లిష్లో ఉంది కాబట్టి ఆ జాగృతినే పొలిటికల్ పార్టీగా మారుస్తారన్న చర్చ ఉంది. బట్ నాట్ ఎట్ క్లారిటీ ఈ అంశానికి సంబంధించి. ఒకవైపు ఆవిడ ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నప్పటికీ మరోవైపు తెలంగాణ టీడీపీ వైపు లింక్ పెట్టి ఆవిడ గురించి ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇది ఇప్పుడు జరిగిన ప్రచారం కాదు. ఎప్పుడైతే ఆవిడ సౌత్ కింగ్ పిన్గా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఆవిడ పేరు తెర మీదకి వచ్చిందో ఆవిడ అరెస్ట్ కూడా అయ్యారు. తీహార్ జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. పాపం ఆవిడ బెయిల్ తప్పించడం కోసం అటు హరీష్ రావు, కేసీఆర్ డైరెక్షన్లో చాలా కష్టపడ్డారు. మొత్తానికైతే సుదీర్ఘ విరామం తర్వాత ఆవిడకైతే బెయిల్ వచ్చింది. తన అరెస్ట్ని మొత్తం తెలంగాణ సమాజం ఓన్ చేసుకోవాలని పిడికిలు బిగించినా ఆవిడ అప్పుడు ఎవరు కూడా పట్టించుకోలే. కాకపోతే ఎప్పుడైతే ఆవిడ బయటకు వచ్చిందో, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ కేసీఆర్ని ఆవిడతో కొంత విభేదాలు వచ్చినాయి. ఆయన పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. అటు కేటీఆర్ కూడా ఆమెతో టచ్ మీన్ అన్నట్టు వ్యవహరించారు. ఇవన్నీ కూడా ఆవిడ తీసుకోలేకపోయింది. ఇంకొకటి ఏంటంటే ఆవిడకి పూర్తి స్థాయిలో లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బులు ఆ స్థాయిలో ఉన్నాయి కాబట్టి, మరోవైపు కేటీఆర్ లాంటి వాళ్ళు బీఆర్ఎస్లో ఉంటే ఈమెకి రాజ్యాధికారం ఏమీ రాదు. అటు కొడుకు వైపే మొగ్గుతారు కేసీఆర్ కూడా. ఇవన్నీ గ్రహించుకుంది ఆవిడ. తన దూరం పెడుతున్న పార్టీ అనేది ఆవిడకి అర్థమైంది. అందుకే ఏకంగా హరీష్ రావు మీద, కేటీఆర్ మీద విమర్శలు చేస్తూ కూడా ఆవిడ చాలా ఎలిగేషన్స్ చేస్తూ ఒక ప్రకంపనలు అయితే చేసింది. తెలంగాణ సృష్టించింది ప్రకంపనలు. అదే టైంలో ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం జరిగింది కేటీఆర్ అండ్ టీం వైపు నుంచి. అది మాత్రం నేను కూడా యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు ఆవిడ నచ్చలేదంటే ఆవిడ ఏం తప్పులు చేసింది, అందుకనే మేము పార్టీని సస్పెండ్ చేసామని చెప్తే క్లారిటీగా ఉండేది ఒక ప్రెస్ మీట్ పెట్టి. ఆవిడ పేరు పలకడానికి కూడా వీళ్ళు భయపడతా ఉంటారు. బట్ సోషల్ మీడియా ద్వారా ఆవిడ క్యారెక్టర్ కూడా అసాసినేషన్ చేస్తూ ఉంటారు. అది తప్పు. అమ్మాయిలు వచ్చి గట్టిగా మాట్లాడితే ఆవిడ నిజంగానే సిబిఐ కేసులో ఇరుక్కోవడానికి తప్పు పట్టాలి, ఈడీ కేసులో లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడానికి తప్పు పట్టాలి. కానీ ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఇలాంటివి ఎవరు కూడా హర్షించరు. ఎప్పటికైనా ఆవిడ కేసీఆర్ రక్తమే, కేటీఆర్ రక్తమే ఆవిడది కూడా. అయినా సరే ఆవిడని చాలా దారుణంగా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం జరుగుతూ వచ్చింది. అయితే ఇదే సమయంలో అప్పట్లోనే ఆవిడ పార్టీ పెడుతుందనే ప్రచారం ఉన్న సమయంలో ఆవిడ తెలంగాణ టీడీపీ అధ్యక్షురాలు అవుతుంది అన్న ప్రచారం కూడా జరిగింది. చాలా సీరియస్గా జరిగింది ఆ ప్రచారం. ఎందుకు జరిగింది అంటే ఆవిడ స్టార్టింగ్ ఈవెన్ అప్పటికి ఇంకా టీఆర్ఎస్లో ఉన్నప్పటికీ ఆవిడ బీసీ నినాదం ఎత్తుకుంది. అటు రేవంత్ రెడ్డి 42% రిజర్వేషన్ అంశాన్ని కూడా చాలా సీరియస్గా జనంలోకి తీసుకెళ్ళింది. అంతేకాదు కోర్టులు యాక్సెప్ట్ చేయని అంశాన్ని మీద కూడా హడావిడి చేసింది. అంతేకాదు ఇందిరా పార్క్ లాంటి చోట ధర్నాలు కూడా చేసింది. ఎందుకంటే బీసీ నినాదం ఎత్తుకుంది. ఈ రోజున రాక్ సాలిడ్గా టీడీపీకి నిలబడి ఉంది బీసీ ఓట్ బ్యాంక్ ఇప్పటికి కూడా. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి వైపు 2 ఆ ఓట్ బ్యాంక్ ర్యాలీ అయింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ను హ్యూమిలేట్ చేస్తే అటు కేసీఆర్కు షాక్ ఇచ్చేలా ఆ ఓట్ బ్యాంక్ అటు మళ్ళింది. మొత్తం కూడా ఎన్టీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత కూడా పర్టికులర్లీ తెలంగాణలో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాలు కానీ, చంద్రబాబు తీసుకున్న కొన్ని వైబ్రెంట్ డెసిషన్స్ కానీ బీసీ ఓట్ బ్యాంక్ని ఆ పార్టీ కోసం నిలబడేలా చేశాయి. సో టీడీపీకి క్యాడర్ బేస్ పార్టీ, పర్టికులర్లీ బీసీ ఓట్ బ్యాంక్ ఉంది. తెలంగాణలో చాలా ఎక్కువ ఉంది. సో అందుకనే ఆవిడ బీసీ నినాదం అందుకుంది. ఆ ఓటర్లు మొత్తం తన వైపు రావాలని కోరుకుంటోంది ఆవిడ అని కూడా స్టార్టింగ్లో అనుకున్నారు. ఇతర పార్టీ బీసీ నేతలు కూడా అట్రాక్ట్ అయ్యారు ఆమె వైపు, కొంతమంది ఆమె నినాదం వైపు. అయితే ఎందుకంటే వన్ సైడెడ్గా బీసీ నినాదం అందుకుంటే, ఆ నినాదం ఆమెతో పాటు ఉంటే నేతలు కూడా చాలామంది ఆమె వైపు మొగ్గితే ఆమెకు మ్యాక్సిమం తిరుగుండదు రాజకీయాల్లో. ఆ ప్లాన్ వేసింది ఆవిడ. బట్ కొంతవరకే సక్సెస్ అయింది. కానీ ఇదే సమయంలో మాత్రం తెలంగాణ టీడీపీ వైపు వెళ్తుంది ఆవిడ. చాలా ప్రయత్నాలు చేస్తుందనే ప్రచారం కూడా జరిగింది. లోకేష్ లాంటి వాళ్ళు ఆమెను పార్టీలోకి తీసుకుంటారని అడిగితే, ఆమెను తీసుకుంటే మేము జగన్మోహన్ రెడ్డిని తీసుకున్నట్టే అని చెప్పి ఒక బాంబ్ బ్లాస్ట్ చేశారు. అయినా సరే ఆవిడ చంద్రబాబు నాయుడు మీద సాఫ్ట్ కార్నర్ చూపించింది. తిరుపతి వెళ్ళి అక్కడ బంజారా భవన్లో ప్రోగ్రాంలో పాల్గొని చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేసింది. బంజారా భవన్ కూల్చివేతకు సంబంధించి నేను చంద్రబాబు నాయుడికి ఫోన్ చేస్తే ఆయన ఆపించారని చెప్పేసి ఆయన్ని పొగిడేసింది. సో ఇక ఇటీవల కాలంలో ఎప్పుడైతే తన పార్టీ పెడతా అని ప్రకటన చేసిందో
ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని కలవాలని ఆమె చాలా సీరియస్‌గా ఎఫర్ట్ పెట్టారు. చాలామంది ట్రై చేశారు గూడా ఆమె తరపున చంద్రబాబు నాయుడుతో అపాయింట్‌మెంట్ కోసం. అది ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఆ చర్చలు. సో, ఇలాంటి సందర్భంలో కవితని నిజంగా టీడీపీలోకి తీసుకురావాలని అనుకుంటోంది ఎవరు అంటే, తెలంగాణలో టీడీపీ మాజీ నేతలే. తెలంగాణలో ఇప్పటికీ వేరే పార్టీలో ఉన్న టీడీపీ మాజీ నేతలే అనుకోవాలి. ఎందుకు కోరుకుంటా ఉన్నారు అంటే, ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో చంద్రబాబు నాయుడు ఫోకస్ పెడదాం అనుకున్న ఆయన టైం దొరకట్లా. అటు అమరావతి లాంటి నిర్ణయాలు, రాష్ట్రాన్ని మరొకసారి పునర్నిర్మాణం గాని, ఇవన్నిట్లో ఆయన తెలంగాణ మీద చాలా సీరియస్‌గా ఫోకస్ పెట్టలేకపోతా ఉన్నారు. స్టార్టింగ్‌లో ఏదో ఒక 4 వారాలు టీడీపీ హౌస్‌లో కూర్చొని హడావిడి చేశారు గానీ, బట్ క్షేత్రస్థాయిలో ఆయన ఫోకస్ పెట్టలేకపోతా ఉన్నారు ఒకటి. కమిటీలు వేస్తామన్నా ఇప్పటివరకు అది కార్యరూపం గూడా దాల్చలేదు. బట్ ఓట్ బ్యాంక్ మాత్రం ఉంది. మన జూబ్లీ హిల్స్‌లో గూడా మనం చూసాం ఎలా కాంగ్రెస్ వైపు పడ్డాయి ఆ ఓట్లు అనేది. సో, రేపు జీహెచ్ఎంసీ వచ్చినా అంతే, లేక లోకల్ బాడీస్ వచ్చినా గూడా అదే జరగబోతా ఉంది. అందుకే తెలంగాణ టీడీపీ నేతలు పదే పదే కోరుకుంటా ఉన్నారు. ఎవరో ఒకరిని నియమించండి, ఎవరో ఒకరిని పెట్టండి, ఎవరో ఒకరిని మాకు అధ్యక్షుడి స్థానంలో పెడితే మేము పార్టీని కోపప్ చేసుకుంటాము అనేసి. అందుకే తెలంగాణలో టీడీపీ రీవ్యాంప్ కావాలని కోరుకుంటున్న వాళ్ళు టీఆర్ఎస్‌లోనే ఉన్నారు ఈ రోజున. ఈరోజు కేసీఆర్ పేక మీద కత్తి వేలాడుతోంది కాళేశ్వరం సీబీఐ కేసుల రూపంలో. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ అంశం, ఇంకోవైపు వాళ్ళ కొడుకు ఫారినర్ రేస్ అంశం, ఇంకోవైపు హరీష్ రావు లాంటి వాళ్ళు ప్రతిరోజు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సిన సందర్భం. ఇక ఆ సీనియర్ నేతలు ఎవరు కూడా బయటకొచ్చి కనీసం కవిత మీద ఒక విమర్శ కూడా చేయని పరిస్థితి ఉంది. కవిత ఆ రకంగా తిడతా ఉంటే ఏ ఒక్క జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు తప్ప. ఇలాంటి సందర్భం ఉంది. కవితే ఈరోజు 10 ఏళ్ల తన తండ్రి పాలనను మొత్తం గల్లాబట్టుకొని నిలదీస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఆల్మోస్ట్ బీఆర్ఎస్ ఆల్మోస్ట్ డెడ్ స్టోరేజ్ స్టేజ్‌కొచ్చేసినట్టే బీఆర్ఎస్ ఈ రోజున. ఆ పార్టీకి అసలు పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుందో లేదో కూడా ఒక అగమ్యగోచరంగా ఉంది. అందుకే కవిత బయటకొచ్చింది ఆ పార్టీలోంచి. అలాంటి సందర్భంలో ఈరోజు బీఆర్ఎస్‌లో చాలామంది టీడీపీ నేతలున్నారు. మెజారిటీ టీడీపీ నేతలున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి. అలాగని కాంగ్రెస్ ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది. అలాగని బీజేపీ ఇప్పట్లో కోపప్ అవుతుందో లేదో తెలియని పరిస్థితి ఉంది. బీజేపీలో చాలామంది ఇమడలేరు కూడా. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు కూడా సఫ్కేషన్‌లోనే ఉన్నారు. అలాంటి సందర్భంలో ఈరోజు కవిత లాంటి వాళ్ళు తమ పార్టీ వైపు నిలబడితే, తమ పార్టీ తిరిగి తాను కవిత డైరెక్షన్‌లో తాము పనిచేయొచ్చు. కేసీఆర్ బిడ్డ అనే ఒక కొంత ఇమేజ్ ఉంటుంది కాబట్టి అని చాలామంది నేతలు ఆలోచన చేస్తున్నారు. చాలామంది నేతలు కవితతో టచ్‌లో ఉన్నారు. చాలామంది ఆమెతో ఆ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాగైనా టీడీపీ వైపు రావాలి. మీరు పార్టీ పెడితే తెలంగాణలో ఆ వాక్యూమ్ లేదు. ఆ స్కోప్ లేదు. అందుకే టీడీపీకి ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి మీరు ఆ వైపు వచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పి ఆవిడని ప్రొవోక్ కూడా చేస్తా ఉన్నారు. ఆవిడ కూడా ఆ ప్రయత్నాల్లో అయితే బిజీ అయింది. వీళ్ళంతా కూడా తెలంగాణ టీడీపీలో ఒకప్పుడు ఉన్న నేతలే. ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న నేతలే సీరియస్‌గా ఆమెని టువర్డ్స్ టీడీపీ వైపు ఫోర్స్ చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి మళ్ళా టీడీపీ ఈ రోజున ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది కాబట్టి. అయితే ఇక్కడ ఆల్రెడీ సీబీఐ కేసులో నిండా మునిగున్నారు ఆవిడ. అలాంటి కవితని పార్టీలోకి తీసుకొని చంద్రబాబు నాయుడు ఒక సంచలనం చేస్తారని కూడా నేను అనుకోను. కాకుంటే ఇటీవల కేటీఆర్‌తో గాని, లోకేష్ లాంటి వాళ్ళు సన్నిహితంగా వ్యవహరిస్తున్న తీరు కూడా కొన్ని అనుమానాలను తెర మీదకి తీసుకొస్తా ఉంది. సో, ఓవరాల్‌గా మనం చూస్తే కవితని తెలంగాణ టీడీపీలోకి రావాలని కోరుకుంటుంది కూడా టీడీపీ మాజీ నేతలే. అది కూడా టీఆర్ఎస్ ప్రెజెంట్ నేతలే అని అనుకోవాలి. మరి కవిత ఒకవైపు పార్టీ పెడతానని అనుకుంటున్నా వాళ్ళు ఆ దిశగా ఆమెని ప్రొవోక్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. లెట్స్ సీ మరి కవిత కేంద్రంగా తెలంగాణ టీడీపీలో నిజంగా సంచలనాలు రాబోతున్నాయనేది లెట్స్ వాచ్.